ఏపీలో ఎలక్షన్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్తో నిప్పుల కొలిమి కంటే వేడిగా రాష్ట్ర రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. కొంతకాలంగా వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. ఇన్నాళ్లు జగన్ తొత్తులంటూ వాలంటీర్లపై ప్రత్యర్థిని కించపరిచి ఓట్లు అడిగే సంస్కృతి విజయనగరంలో లేదని వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తాను ఎక్కడ భూ కబ్జా చేశానో చూపించాలని ఆయన కూటమికి సవాల్ విసిరారు. బంగ్లా దాటి బయటకు రాని వారికి అభివృద్ధి అర్థం తెలుసా అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని కోలగట్ల ఛాలెంజ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి మద్దతుగా ఆనం కూతురు కైవల్యారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కైవల్యారెడ్డి తన తండ్రి తరపున ప్రచారంలో చేశారు. తన తండ్రి ఆనంతో పాటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆత్మకూరు ఓటర్లను ఆమె కోరారు. ముస్లింలు రంజాన్ ప్రార్థనలు చేసుకునే మట్టెవాడ, హనుమకొండ, బొక్కలగడ్డ ఈద్గాలను స్థానిక పోలీస్ అధికారులతో కలిసి వరంగల్ సిపి అంబర్ కిషోర్ జూ సందర్శించారు. ప్రార్థనల సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ అధికారులతో సమీక్షించారు. ప్రశాంతమైన వాతావరణంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకునేలా బందోబస్తు చేయాలని సిపి ఆదేశించారు. దేశ భవిష్యత్తు కోసం జరిగేవి వచ్చే లోక్సభ ఎన్నికలన్నారు మంత్రి సీతక్క. భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు ఆమె. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ పాకిస్తాన్తో పోల్చి మన దేశ స్థాయిని మోడీ తగ్గించారని విమర్శించారు. ప్రతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని రాహుల్ గాంధీ అనుకొని గెలిపించాలన్నారు. 10 ఏళ్లుగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 5,400 కోట్ల డిఏ బకాయి ఉందన్నారు. చట్టబద్ధంగా రావాల్సిన డిఏ వదిలిపెట్టి తాము ఏఆర్ఐ కోరడం లేదని చెప్పారు. ఉద్యోగాలు వదిలి రాజకీయ పార్టీల్లో చేరిన వారు తమకు సూచనలు ఇవ్వొద్దని శ్రీనివాసరావు అన్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి దామోదర్ రాజనరసింహ విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధి బిచ్కుందలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే అధిక నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత మూటకట్టుకుందని బీఆర్ఎస్ నేత వికారాబాద్ లోక్సభ స్థానం ఎన్నికల కోఆర్డినేటర్ కార్తిక్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న చేవెళ్లలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. గ్రామాలలో పాలన కట్టుబడి ఉందని, ఎక్కడ చూసినా నీటి, పారిశుద్ధ్య, విద్యుత్ సమస్యలు నెలకొన్నాయన్నారు. ఎంఐఎం పార్టీ అన్యాయాలు, అక్రమాలు చేస్తోందని హైదరాబాద్ లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆరోపించారు. మైనార్టీ మహిళల కోసం అనేక పథకాలు అందిస్తామని ఆమె చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు ధర్మంగా నిర్వహించాలని కోరుతున్నామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాధవీలత మాట్లాడారు. కార్యకర్తలే తమ బలం, ధైర్యం అని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్, 11 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పార్టీ పుచ్చుకున్నారు. వారికి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.